వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబుర నారద గాన విలోలం తుంబుర నారద గాన విలోలం అంబుధిశయనం ఆత్మాభిరామం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పాహి పాండవపాక్షం కౌరవకులహరణం పాహి పాండవపాక్షం కౌరవకులహరణం బహుపరాక్రమ మణిమయ బ్రహ్మం బహుపరాక్రమ మణిమయ బ్రహ్మం అహల్యశాపం అద్భుతలీలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం సకల వేద విచారం సకల జీవనాధారం సకల వేద విచారం సకల జీవనాధారం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠాలం భక్త పోషక శ్రీ పురంధర విఠాలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమపవిత్రం శంఖచక్రధరం చిన్మయరూపం శంఖచక్రధరం చిన్మయరూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. భగవద్గీత 2వ అధ్యాయములో 42వ శ్లోకంలో స్వామివారు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే భోగైశ్వర్య ప్రసక్తానాం అని చెప్పనంటూ తయా అపహృత చేతసాం వాటి చేత అపహరింపబడ్డటువంటి మనస్సు గలవారు వ్యవసాయాత్మిక బుద్ధి దాని యందు బాగా మనసు లగ్నమై ఉన్నటువంటి వారు సమాధౌ న విధీయతే వారు యోగ సమాధనబడేటువంటి దాన్ని పొందే అవకాశము లేదనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ సమాధి అనేటువంటి పదం చాలా అద్భుతమై ఉన్నటువంటి పదము. ఈ అధ్యాయంలో స్వామివారి పదాన్ని 2 సార్లు వాడటం జరుగుతుంది. సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి అని చెప్పి రాబోయే శ్లోకాలలో ఈ పదం చెప్తారు. కనుక సమాధౌ నా విధీయతే అని చెప్పని సమాధి అనేటువంటిది ఏంటంటే అది
నాలుగవ అనుభవమై ఉన్నటువంటి యొక్క అంశము. ఈ సమాధి అనేటువంటి పదం స్వామివారు వాడటం కారణంగా దీని మీద అర్జునుడు తన సందేహాన్ని కూడా వ్యక్తం చేయటం జరుగుతుంది. రాబోయే సందర్భంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అనబడేటువంటివన్నీ కూడా ఈ పదం పరమాత్మ వాడటం కారణంగా ఈ పదం మీద సందేహం కలిగి మరి ఈ సమాధి అనేటువంటిది, ఈ సమాధి పొందినటువంటి వారు ఉండేటువంటి విధి విధానాలు అనేటువంటి అంశం మీద రాబోయే శ్లోకాలలో మనకి వ్యక్తమయ్యేటువంటి అంశం అవుతుంది. ఈ సమాధి అనేటువంటిది ఏమిటంటే అదొక నాలుగవ అనుభవమునకు సంబంధించినటువంటి యొక్క అంశము. దీన్ని యోగ సమాధి అని చెప్పని. యోగ సమాధి అనేటువంటి దానికి యొక్క వివరణాత్మక అంశం మీకు ఉత్తర గీతలో స్వామివారు చాలా అద్భుతంగా చెప్పుకొస్తారు. భగవద్గీతలో స్వామివారు అక్కడక్కడ ఈ సమాధి అనేటువంటి పదప్రయోగం చేస్తూ ఉంటారు. ఈ రాబోయే 4వ అధ్యాయంలో కూడా ఒక చోట సమాధి అనేటువంటి పదం మీకు వినపడుతుంది. ఎక్కడ అని చెప్పనంటే బ్రహ్మార్పణం అనేటువంటి శ్లోకం, దాంట్లో చివరిలో బ్రహ్మకర్మ సమాధిన అంటారు. బ్రహ్మకర్మ సమాధి అనే మాట వాడతారు. కనుక ఈ సమాధి అనబడేటువంటిది ఏంటంటే అది పురుష ప్రయత్నంపై ఆధారపడి ఉన్నటువంటి అంశం. ఇది అప్రయత్నముగా ప్రాప్తించేటువంటివి 3. అవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనబడేటువంటివి అప్రయత్నంగా జీవులకు ప్రాప్తించే విధానము. ఎందుకంటే జీవుడు గుణాలకు బద్ధుడై ఉన్నాడు, గుణాలకు దాసుడై ఉన్నాడు, గుణాలకు లోబడి ఉన్నాడు, గుణబద్ధుడై ఉన్నాడు. కాబట్టి మరి ఆ గుణముల చేత ప్రాప్తింపజేసేటువంటివిగా 3 అవస్థలు ఉన్నాయి మానవునికి, జీవునికి. సాత్విక గుణం అనబడేది జాగ్రత్త అవస్థని కలగజేస్తుంది. రజోగుణం అనేటువంటిది స్వప్నావస్థని కలగజేస్తుంది. మరి తమో గుణం అనబడేటువంటిది సుషుప్తి అవస్థని ప్రాప్తింపజేస్తుంది. జాగ్రత్త అవస్థ అంటే బాగా తెలిసి ఉండేటువంటి విధానం, తెలియటం అనేటువంటిది జాగ్రత్త యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. ఇది తెలియటము అనేటువంటి అంశం సాత్వికంలో చేరి ఉన్నది. సత్వాత్ సంజాయితే జ్ఞానం అని కూడా చెప్తారు. సత్వాత్ సాత్వికం వల్ల జ్ఞానం సంజాయితే జ్ఞానం ఏర్పడుతుంది అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా మరి జ్ఞానేంద్రియముల యందు మరి సాత్వికం బాగా ప్రస్ఫుటముగా ఉన్నది కాబట్టి వాటి ద్వారా జాగ్రత్త అవస్థను పొందడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది నిద్ర సమయంలో తమస్సు ఆవహించి ఉన్నటువంటి విధానంలో రజస్సు వ్యవహారం అనేటువంటిది అక్కడ పూర్తిగా ఉంటుంది. సాత్వికం చాలా తక్కువగా ఉంటుంది. రజోగుణ వ్యవహారము మిక్కుటముగా ఉంటుంది. తమస్సు కూడా కొంత ఆవహించి ఉంటుంది. దానిని మరి స్వప్నావస్థగా చెప్పేటువంటి విధానము. కాబట్టి ఆ స్వప్నములో సాత్వికం అనేటువంటిది ఉంటుంది. ఆ సాత్వికం అనేటువంటిది గౌనంగా ఉంటుంది. తమస్సు కూడా మందముగా అక్కడ వ్యాపకమై ఉంటుంది. ఎక్కువగా రజస్సు యొక్క వ్యవహారమే ఎక్కువ శాతం ఉంటుంది. దాని కారణంగా అనేక కళలు, అనేక స్వప్నాలు విచ్చలవిడిగా వచ్చే విధానం. కనుమూయగానే మరి ఆ యొక్క నిద్ర అనేటువంటి అంశంలో ప్రవేశించగానే అనేక రకాలైనటువంటి కళలన్నీ, స్వప్నాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాంతో రజస్సు యొక్క సంబంధ వ్యవహారముగా సాగిపోయేటువంటిది. ఇక ఆ తర్వాత వచ్చేటువంటిది సుషుప్తి అనబడేటువంటిది. తమస్సు అనేటువంటిది పూర్తిగా ఆవహించి ఉన్నటువంటిది కాబట్టి దాన్ని సుషుప్తి అవస్థ అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ 3 అవస్థలు అనబడేటువంటివి ప్రతి ఒక్కరికి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అన్ని ప్రాణులకు ఈ 3 అవస్థలు ఉంటాయి. మానవులే కాదు, విశ్వంలో సకల జీవులకి కూడా ఈ 3 అవస్థలు అనేటువంటివి వస్తాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటివి ఈ 3 కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి 3 ఎందుకు ప్రాప్తిస్తున్నాయి అని చెప్పినట్లయితే
మరి మనకు ఉన్నటువంటివి 3 గుణాలే కాబట్టి ఆ 3 గుణాలు ఈ యొక్క 3 దేహాలని చుట్టేసుకుని ఉన్నాయి. అనగా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము అనబడేటువంటి ఈ 3 దేహాలను ఆశ్రయించి ఈ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 గుణాల ప్రకోపముతో 3 దేహాల యొక్క సంబంధాలతో మరి ఈ 3 అవస్థలను పొందేటువంటి విధానంగా లోకంలో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి 3 అవస్థలు కూడా ఈ గుణములకు సంబంధించినటువంటి అవస్థలు. అందువల్ల జీవుణ్ణి గుణబద్ధుడు అన్నారు, దేవుణ్ణి గుణాతీతుడు అని చెప్పని అంటారు. దేవుడు గుణాతీతుడు అని చెప్పని, జీవుడు గుణబద్ధుడు. ఈ గుణములతో బద్ధుడై ఉన్నంత వరకు మరి వీనికి అనేక కర్మలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. దానివల్ల జన్మలు కూడా ప్రాప్తించే విధానం ఉంటుంది. జీవుడుగా ఉన్నంతకాలం అతడు ఈ దేహాలు ధరించాల్సిన పరిస్థితే వస్తుంది. ఎందుకంటే ఈ గుణములకు లోబడి ప్రతి ప్రాణి కూడా తమ తమ కార్యాలని ఆచరిస్తూ ఉన్నాయి. కనుక ఈ గుణములకు లోబడి చేసేటువంటి కార్యముల ద్వారా వచ్చే కర్మలు సూక్ష్మదేహంలో ప్రవేశించగా మళ్ళా కర్మానుగుణ్యముగా అనేక దేహాలు ధరించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదొక భవసాగరము అన్నారు. మృత్యు సంసార సాగరాత్ అని కూడా స్వామివారి పేరు పెట్టారు. ఇది మృత్యు రూపమై ఉన్నటువంటి సంసార సాగరము అన్నారు, లేదా భవసాగరము అన్నారు. ఇది తప్పేది కాదు, ఇది తప్పించుకునే అవకాశాలు ఎవరికి కూడా లేవు. ఈ భవసాగరమును ప్రతి ప్రాణి కూడా ఏదాల్సే ఉంటుంది. ఎంతకాలం అని చెప్పి అనుకున్నట్లయితే మరి ఈ 3 గుణాలకు లోబడి ఉన్నంతకాలం జీవుడు ఈ భవసాగరములో మరి వాడు ఈదుతూ ఉండాల్సిందే. మరి మహాత్ముల విషయం చూసినట్లయితే వాళ్ళు గుణాతీతులు అని చెప్పి అంటారు. గుణాతీతుడు అనేటువంటి మాట వాడతారు. గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు అని భాగవతం 7వ స్కందం బోధిస్తూ ఉన్నది. కాబట్టి మరి గుణబద్ధుడుగా ఉన్నటువంటి జీవుడికి ఈ జన్మ పరంపరలు వచ్చే విధానం ఉంటుంది. మరి జన్మలు కావాలి, జన్మలు మళ్ళా ఎత్తాలి, అనేక దేహాలలో ప్రవేశించాలి అన్న అపేక్ష ఉన్నటువంటి వారు ఈ 3 గుణాలకు లోబడే ఉండాల్సి ఉంటుంది. దాని ద్వారానే వాళ్ళు కోరుకున్నటువంటి జన్మలు ప్రాప్తించే విధానం ఉంటుంది. సాధారణంగా విజ్ఞులై ఉన్నటువంటి వారు, తత్వచింతన చేసినటువంటి వారు ఎవరు కూడా మరి జన్మ పరంపర విధానాన్ని వాళ్ళు కోరుకోరు. ఈ జన్మ సాగరం నుంచి బయటపడాలనేటువంటి యొక్క అపేక్షతో ఉంటారు. ఈ భవసాగరం నుండి గట్టెక్కే పరిస్థితిగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక మోక్షం అనేటువంటి యొక్క అంశతో ఉన్నటువంటి వారు మరి ఈ గుణాలను దాటుకొని మరి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గుణములకు సంబంధం లేకుండా గుణాతీతమై ఉన్నటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉన్నది. అది త్రివిధ అవస్థలకు అతీతము అన్నారు, 3 గుణాలకు అతీతము అన్నారు. ఆ 3 గుణాలకు అతీతముగా, త్రివిధ అవస్థలకు అతీతముగా ఉన్నటువంటి మరొక అనుభవం, ఆ అనుభవమునకు సంబంధించిన పేరే సమాధి అనేటువంటిది అన్నమాట. కాబట్టి భగవంతుడు స్పష్టముగా మనకి భగవద్గీతలో మరి ప్రయత్నం ద్వారా అట్టి యోగ సమాధిని సంపాదించుకోవాల్సి ఉంటుంది అనేటువంటి మాటగా చెప్పేటువంటిది. యోగ సమాధి అనబడేటువంటిది అది ప్రయత్నం ద్వారా ప్రాప్తించేదే తప్ప అప్రయత్నంగా వచ్చేది కాదు. అప్రయత్నంగా మనకి 3 వస్తూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ వస్తూ ఉన్నది, స్వప్నావస్థ వస్తూ ఉన్నది, సుషుప్తి అవస్థ వస్తూ ఉన్నది. వాటి కోసం మనం పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఊరకే ఆ విధముగా మనం శయనించి ఉన్నాము అంటే అవే వచ్చి మన మీద వాలిపోతాయన్నమాట. దీనికోసం ఏదో పద్మాసనం వేసి చిన్ముద్ర దాలిసి గురు ప్రార్థనలు చేసి మరి మనసు అంతర్ముఖము చేసి నివృత్తి మార్గంగా ఎలాంటి ప్రయత్నాలు అవసరం లేదు. జాగ్రత్త అవస్థ కోసంగా ఏ ప్రయత్నం అవసరం లేదు.
స్వప్నావస్థను సంపాదించుకోవటానికి ఏ ప్రయత్నం అవసరం లేదు. సుషుప్తి అవస్థను సంపాదించుకోవటానికి ఏ ప్రయత్నం అవసరం లేదు. ఎందుకంటే ఈ గుణములు అనబడేటువంటి వాటి ప్రభావంతో తోస్తూ ఉన్నాయి కాబట్టి ఈ గుణములే మనకి మూడవస్థలు కూడా మనకు చూపిస్తూ ఉంటాయి, పొందింపజేస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి భగవద్గీత అనబడేటువంటిది కానీ, ఉపనిషత్తులు అనబడేటువంటివి కానీ, ఇతర మహాత్ములు చేత చెప్పబడ్డటువంటి గొప్ప గ్రంథాలు వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాగస్త్ర, యోగ వాసిష్టం, విచార సాగరం, ఇవన్నీ కూడా ఉన్నది ఏమిటంటే సమాధి అనే. ఏ యొక్క స్వామివారి ఇక్కడ సమాధి అనే పదం వాడుతూ ఉన్నారో ఆ సమాధి అనబడేటువంటి అంశాన్ని మరి సాధించుకోవటానికే ఈ ప్రయత్న విధానం అంతా కూడా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని కూడా పతంజలి చెప్పినటువంటి మాట. ఆయన కూడా అష్టాంగ ప్రక్రియలో చిట్ట చివరిది సమాధి అని చెప్పనే మాట వాడతాడు. అంటే ఆ సమాధి, యోగ సమాధి స్వరూప స్థితి రావాలని చెప్పన్నట్లయితే దానికి పూర్వాంగాలుగా చెప్పుకొచ్చాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, చివరిది సమాధి అని చెప్పనే మాట వాడాడు. కనుక సమాధి అనేది సాధించుకోవటానికే యోగ సంబంధమై ఉన్న ప్రయత్నం అంతా కూడా. పతంజలి మహర్షి మరి యోగ సూత్రాలు రచించాడు. 4 పాదాలుగా రచించిన విధానం సాధన పాదం, సమాధి పాదం, విభూతి పాదం, కైవల్య పాదం అని ఆయన 4 పాదములుగా విభజించుకుని విషయ ప్రతిపాదన చేస్తారు. దాని యొక్క ఆవశ్యకత ఏమిటంటే సమాధి అనబడేటువంటి యొక్క అంశాన్ని పొందటమే దాంట్లో ఉన్నటువంటి ప్రాశస్త్యం. యోగ శాస్త్రంలో, పతంజలి యోగ శాస్త్రంలో కేవలం ఆ సమాధి యొక్క స్థితిని పొందటమే ఆ గ్రంథం యొక్క మరి ఆవిర్భావం, దాని యొక్క ప్రబోధం అంతా కూడా. ఒక యోగ శాస్త్రమేనా అని చెప్పనంటే సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత అంతా కూడా మరి ఆ యొక్క యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని పొందింపజేయటానికే ఇన్ని అధ్యాయాలు, ఇన్ని శ్లోకాలు, ఇన్ని అధ్యాయాలు. రాబోయేటువంటి కర్మయోగం కానీ, జ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య, రాజగుహ యోగం, భక్తి యోగం, ఈ విధముగా ఉన్నవన్నీ కూడా ఒక్క యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని ప్రతిపాదన చేసేటువంటిదిగా ఉందన్నమాట. ఒక్క యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని మాత్రం పక్కన పెట్టేయండి, ఇక మీకు ఏ శాస్త్రంతో పని లేదు. ఇక మీకు భగవద్గీతతో పని లేదు, ఉపనిషత్తులతో పని లేదు, బ్రహ్మసూత్రాలతో పని లేదు, ఇంకా వేరే వేరే మహాత్ములు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సంబంధ గ్రంథాలు, నైష్కర్మ సిద్ధి, యోగ వాసిష్టము, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్రి, ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే ఒక్క సమాధి అనబడేటువంటి అంశాన్ని మీరు పక్కన పెట్టేయండి. మీకు ఇక ఏ గ్రంథముతో కూడా ఆవశ్యకత అవసరం లేదు. ఇక ఎందుకని చెప్పనంటే ఇంకా మీరు పొందాల్సిందేముంది? ఇంకా ఆ సమాధి ఒకటి పక్కన పెట్టేసినట్లయితే ఇంకేముంది అక్కడ? ఇంకా ఉన్నాయి, ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా నువ్వు జాగ్రత్త అవస్థను పొందాలయా అని చెబుతూ ఉన్నాయా? లేదా నువ్వు స్వప్నావస్థను పొందాలయా అని చెబుతూ ఉన్నాయా? లేదా సుషుప్తి అవస్థను పొందాలయా అని చెబుతూ ఉన్నాయా? లేక మరణావస్థను పొందాలయా అని చెబుతూ ఉన్నాయా? మరణావస్థ కూడా ప్రారంభంలో భాగమే, దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయం వచ్చిందా అంటే మృత్యుదేవతే వచ్చి కూర్చుంటుంది, చక్కగా మర్యాదపూర్వకంగా ఆ యొక్క జీవుడిని తీసుకుపోతుంది. ఒకవేళ మొండికేస్తే మొట్టికాయలు వేసైనా తీసుకుపోతుంది. కనుక మరణం తథ్యం, దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అటు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 కూడా తథ్యం, అవన్నీ 3 కూడా ప్రాప్తిస్తూ ఉన్నాయి. దానికోసం ఏ ప్రయత్నం అవసరంలా. కాస్త రైటు బాగా తుష్టిగా 2 ముద్దలు ఎక్స్ట్రా భోంచేయండి చాలు, తన్నుకు వస్తుంది నిద్ర కూడా. దానికోసం ఏమన్నా మీరు దర్భాసనాలు, జంక శరమాలు, తెల్ల వస్త్రాలు వేసి, చిన్న ముద్ర దాలిసి, 2 కళ్ళు ముకులించి, ఈ బుధరేఖలు పెట్టి, గురు ప్రార్థనలు చేసి చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
కాస్త ఎక్కువగా 2-3 కూరలు వేసుకొని బాగా సాంబార్తో లాగారంటే ఒక లాగుడు, ఆ దెబ్బతో మీకు సుషుప్తి అవస్థ తన్నుకు వస్తుంది ఆ పన్నే. కాబట్టి ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా చూస్తే నీకు జీవితంలో మరి అవలీలగా ప్రాప్తించేటువంటి అంశాల గురించి ఏమైనా శాస్త్రం బోధిస్తూ ఉందా? ప్రధానముగా తాత్వికమై ఉన్నటువంటి అంశమంతా కూడా గమనించండి. సమాధి, సమాధౌ న విధీయతే. ఒక సమాధి అనేటువంటి అంశం అన్నమాట. మిగతా గ్రంథాలు చాలా ఉన్నాయి. రామాయణం ఉన్నది. ఆ రామాయణం అంతా ఏంటంటే యోగ సమాధి పొందమని చెప్పని చెప్పట్ల రామాయణం ఏమి. దాంట్లో ధర్మాలు బోధించే విధానంగా గ్రంథం ప్రయాణం చేసింది. అది కుటుంబ సంబంధమై ఉన్న వ్యవస్థకు ముడిపడి ఉన్నటువంటిది రామాయణం అనేటువంటి గ్రంథం. అట్లా భారతం అనబడి చూసినట్లయితే ఆ గ్రంథం కూడా సమాధి యొక్క సంబంధమై అదే ప్రయాణం చేయటం వల్ల దాంట్లో కౌరవులు పాండవులు రెండు పాత్రలను సృష్టించుకుని లోకానికి ధర్మాలు బోధించడానికి వ్యాసులు చేసినటువంటి ప్రయత్నం పూర్వభాగమగు పంచమ వేదం పూర్వభాగంలో ఉన్న ధర్మాలని అవలీలగా సులభంగా అర్థం చేసుకోవడానికి, మానవుడు తమ జీవన గమనాలని జీవిత వ్యవహారాలను చక్కదిద్దుకోవటానికి, తమ యొక్క నడవడికను మంచిగా మార్చుకోవటానికి, కౌరవల్లాగా బతకమాకండి, పాండవుల్లాగా బతకండి, దానివల్ల మీరు పరమాత్మ కొరకు పాత్రులై ఎలాంటి సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా గట్టెక్కుతారు, సుఖపడతారు అనేది ఒక నీతి. కనుక మానవునికి ఒక భరోసా ఇచ్చే విధానము, ధర్మాల విషయాలు బాగా స్పష్టంగా తెలియజేసేది దానికోసంగా భారతం ఉన్నది. ఇక పురాణములు అనబడేటువంటి 18 పురాణాలు, అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, శివ పురాణం, లింగ పురాణం, ఈ విధముగా ఉన్నటువంటి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే అవన్నీ కూడా దేవతల సంబంధమై ఉన్నటువంటి హిస్టరీ. వాటిల్లో దేవతలు, వాళ్ళ గొప్పతనములు, వాళ్ళ యొక్క ఆ విశేషాలు, వారు ఏ లోకాల్లో ఉంటారో, ఎట్లా ఉంటారో, వాళ్ళ విధి విధానాలు ఏమిటో, వాళ్ళ మహిమలు ఏమిటో, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏమిటో, ఈ విధముగా ఆ దేవతల గురించి గొప్పగా బోధించేటువంటివిగా ఉన్నాయి ఈ పురాణములు అన్నీ కూడా. దేవి భాగవతంలో అమ్మవారి గురించి విశేషముగా, అమ్మవారి అవతారాల గురించి విశేషముగా చెప్పుకొచ్చే విధానం కాబట్టి ఆ విధముగా దేవతలై ఉన్నటువంటి వారిని ఆరాధన చేసినట్లయితే మనకున్నటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు పోతాయనేటువంటి యొక్క భౌతిక సంబంధమై ఉన్న ప్రయోజనాన్ని అపేక్షించి ప్రధానముగా లోకంలో దేవతలని ఆరాధిస్తూ ఉన్నారు. అర్చనలు కానీ, ఆరాధనలు కానీ, యజ్ఞములు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే ఈ కుటుంబ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాళ్ళు తమకున్నటువంటి యొక్క బాధలు, తమకున్నటువంటి యొక్క దుఃఖములు, తమకున్నటువంటి యొక్క సమస్యలు, బిడ్డలకు ఉన్నటువంటి ఆ సమస్యలు, ఇట్లా అనేక రకాలుగా ఉన్న కుటుంబాల సమస్యల నుంచి బయటపడటానికి, సుఖ జీవితం జీవించడానికి ఆ విధముగా దేవతలను అపేక్షించి ఆరాధన చేస్తున్న విధానమే తప్ప ఎవరు కూడా మోక్షం యొక్క సంబంధమై ఉన్నటువంటిది వాళ్ళు ఆరాధన చేస్తున్నటువంటిది కాదు. కేవలం ఒక భౌతిక ప్రయోజనాన్ని అపేక్షించే ఈ మండలారాధనలు కానీ, పూజలు కానీ, ముడుపులు కానీ, దీక్షలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పానంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ఆ అపేక్షణీయముగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ దేవతలని ఆ విధంగా మండల కాలం పాటు లేదా వ్రతాలు ఈ విధముగా ఆరాధన చేసే విధానంగా ఉంటుంది. గమనించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పూజలు అని చెప్పానంటే ప్రతి ఒక్కరు చెబుతారు మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోగొట్టుకోవటానికి మేము ఇలాగా ఈ వ్రతాన్ని చేయమంటే చేస్తూ ఉన్నాము అని చెప్పనే మాట వాడతారన్నమాట. కాబట్టి ప్రకారంగా పురాణములు అనబడేటువంటివన్నీ కూడా మోక్షం యొక్క సంబంధమై ఉన్న అంశముగా లేవు. అవి కేవలం ఆ దేవతల యొక్క గొప్పతనాన్ని ప్రబోధించేవిగా ఉన్నాయి. అంటే ఆ దేవతలను ఆరాధిస్తే కలిగేటువంటి ప్రయోజనాల గురించి బోధించేటువంటివిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా దేవతారాధన, ఉపాసన సంబంధ అంశాలన్నీ కూడా కష్టములు తీరి సుఖములు పొందటానికి, సుఖజీవనం చేసుకోవటానికి ఆ దేవతలను ఆరాధించే విధానంగా ఉన్నాయన్నమాట. ఇకపోతే కావ్యములు అనేటువంటివి ఉన్నాయి. ఏమి రఘువంశము కానీ, మేఘ సందేశము కానీ, నల మహార చరిత్ర కానీ ఇట్లా ఇట్లని ఆ కావ్యములు అని చెప్పని అంటారు. కావ్యములు అంటే వాటిల్లో ప్రధానంగా ఒక్కొక్క వంశాన్ని గురించి ఆ విధంగా వర్ణన చేసుకుంటూ కవులు రచించినటువంటి గ్రంథాలే కావ్యములు అని చెప్పనే విధానముగా చెప్తారు.
ఆ తర్వాత ఉన్నటువంటి గ్రంథములు స్మృతి శాస్త్రములుగా చెప్పేటువంటివి. స్మృతులు అంటే మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి అనేటువంటి విధానాలుగా ఆయా కాలాల్లో మానవుల యొక్క దేశ కాలాలను బట్టి వాళ్ళు ఎట్లాగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ ధర్మాలుగా ప్రవర్తించాలో అనేటువంటి యొక్క అంశముల మీద ప్రబోధింపజేసే విషయాలు బోధించేటువంటివి మరి స్మృతి శాస్త్రములు అని చెప్పని అంటారు. ఆ స్మృతులు కూడా కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మనుస్మృతి ఉన్నది, దాని తర్వాత కొంచెం ఆచరించడానికి యోగ్యం కావనే విధానంగా పక్కన పెట్టేసేసి తర్వాత ఇంకొక మహర్షి ఇంకో శృతిని రాశాడు, పరాశర స్మృతి అన్నారు. అది కొద్ది కాలం పాటు కాలంలో నడిచింది. అది తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి ఆ శంఖ స్మృతి అనేది రాసుకున్నారు. ఇట్లా ఎప్పుడూ కూడా చట్టాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కరు ఆ యొక్క చట్ట సవరణ చేసి ఆయన గారు రచించిన విధానము. తర్వాత కాలంలో ఆనాడు రాసినటువంటి యొక్క అంశాలు మరి పొసిగే విధానం లేనప్పుడు, అవి కొంచెం ఇబ్బందికరంగా అయినప్పుడు చట్ట సవరణలు అని చెప్పని అంటారు. మళ్ళీ వాటిని సవరణలు చేసి మళ్ళీ ప్రత్యామ్నాయముగా రాసుకునే విధానాలుగా ఉంటుంది. కాలానుగుణ్యముగా ఎప్పుడు కూడా ఈ ధర్మాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి స్మృతి సంబంధమై ఉన్నటువంటి అంశములు, స్మృతి శాస్త్రములు అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా పురాణములు కానీ, ఇతిహాసము కానీ, రామాయణము కానీ, ఇంకా స్మృతి శాస్త్రములు కానీ, ఇవన్నీ కూడా ఒక ధార్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాలుగా ప్రబోధించేటువంటివిగా ఉన్నాయి. ఇవి కాక మనం చూసినట్లయితే ఇందా చెప్పుకున్నట్లుగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రము, వీటితో పాటు ఉన్నటువంటి ప్రకరణ గ్రంథములు. ప్రకరణము అంటే ఒక అంశం మీద వాళ్ళు ప్రతిపాదన చేసుకుంటూ పోతారు, దాన్నే ప్రకరణ గ్రంథము అని చెప్పని అంటారు. ఈ ప్రకరణ గ్రంథములు అని చెప్పి అన్నప్పుడు వాటిని విచార సాగరము అని, వృత్తి ప్రభాకరము అని చెప్పని, అట్లనే వృత్తి రత్నావళి అని చెప్పి, నైష్కర్మ సిద్ధి, వేదాంత పంచదశి, విచార సాగరము, ఖండకాద్యము, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకరణ గ్రంథములు అని చెప్పని అంటారు. ఇవన్నీ కూడా తాత్విక సంబంధమై ఉన్న అంశాన్ని బలపరుస్తూ చెప్పే విధానం. కాబట్టి ఇక్కడ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఏవైతే ఉన్నాయో ఈ ఆధ్యాత్మిక కోణం అంతా కూడా చూసినట్లయితే ఒక్క సమాధి అనేటువంటి మాట మీద నిలబడి ఉన్నాయి. ఒక సమాధి అనేది పక్కన పెట్టేశాము అని చెప్పనంటే ఇంకేమున్నాయి? మనిషి యొక్క జీవితం సాధించాల్సింది ఏమున్నాయి? ఇంకా ఒక సమాధి అనగా మోక్షం యొక్క సంబంధమై ఉన్నటువంటి సమాధి అనబడేటువంటి అంశం పక్కన పెట్టేసినట్లయితే ఇంకేముంది సాధించడానికి? మనకు ప్రాప్తిస్తూ ఉన్నటువంటి 4 ఉన్నాయి కదా. మనకు ప్రాప్తిస్తుండేటువంటివి 4 ఉన్నాయి. 1 జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తి అవస్థ, 4 మరణావస్థ. వీటిలో ఏటి కోసం మనం ప్రయత్నం చేయాలి? వీటిల్లో దేనికోసంగా ఈ గీత ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి? ఈ జీవులకు స్వతసిద్ధముగా ప్రాప్తించి ఉన్నటువంటి విధానాలే కదా. కాబట్టి ఈ ప్రకారముగా యోగ సమాధి అని చెప్పనంటేనే దానికి ఒక మంచి ప్రత్యేకతను శాస్త్రములు బోధిస్తున్నటువంటి విధానం. దాని గురించి ఉత్తర గీతలో నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అనే మాట వాడా. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, నిరామయం, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అనేటువంటి మాట వాడా. అది సమాధి యొక్క లక్షణము అనేటువంటిది. సమాధి అంటే అది ఒక ప్రయత్నం ద్వారా సాధింపబడేటువంటి ఒక అంశం అన్నమాట. కాబట్టి దీని విషయంలో చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. సమాధి అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. కేవలం విచారణ చేసుకుంటే చాలని చెప్పనే మాటగా వచ్చేశారు. ఇట్టి అంశాన్ని మీకు చూస్తే రాబోయేటువంటి 46వ శ్లోకంలో స్వామివారు ఖండింపబోతాడు. ఆ శ్లోకం కూడా ఏమిటంటే యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంపులోదోదకే తావాను సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని రాబోయే శ్లోకం మనం చెప్పుకోబోతాము. కాబట్టి ఈ ప్రకారముగా
మరి ఈ యొక్క సమాధి అనబడేటువంటి ఒకనొక అంశాన్ని చాలామంది సిద్ధాంతకారులు ఈనాడు మేము అద్వైతులము, అద్వైతాన్ని ఆపోషణం పెట్టాము, సకల శాస్త్రాలను కూడా కంఠస్థం చేశాము అని వాళ్ళు గంటల తరబడి ఆ శాస్త్రముల యొక్క విషయం మీద వాళ్ళు ప్రబోధం చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రబోధములు చేసినా కానీ ఒక్క సమాధి అనబడేటువంటి యొక్క అంశాన్ని పక్కన పెట్టి ఎంత చెప్పుకున్నా కానీ దాన్ని శుష్క వేదాంతము అంటారు. శుష్క వేదాంతము అంటే ఓకదంపుడు వ్యవహారం అని చెప్పని. ఓకదంపుడు, ఓక అంటే ఏమిటి? బొడ్లు మరక పట్టించినప్పుడు ధాన్యం పక్కకు వచ్చేసిన తర్వాత ఆ వడ్ల మీద ఉన్నటువంటి పొట్టు ఉంటుందన్నమాట, దాన్ని ఓక అంటారు. ఆ వడ్ల మీద ఉన్నటువంటి యొక్క ఓకను పెట్టి వాడు దంచుతూ ఉన్నాడు రోకలేసి. ఏమి దంచినా వాడికి ఏం వస్తుంది దాంట్లో? ఓక దంపుడు అని చెప్పని అంటారు దీన్ని లోకంలో సామెత. అట్లాగా ఈ యొక్క యోగ సమాధి మరి యోగ సాధన అనేటువంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసేసినటువంటి విధానం ఈనాడు మరి చాలా సిద్ధాంతాలలో ఉన్నటువంటి విధానము. చాలా సాంప్రదాయాలు, చాలా ఈ మత సంబంధముగా ఉన్న సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ద్వైతము కానీ విశిష్టాద్వైతము కానీ అద్వైతంతో సహా చాలామంది ఇవన్నీ యొక్క యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసాయి. కేవలం విషయ ప్రతిపాదన మాత్రం చేసుకుంటూ ఉంటారు. ఎంత చేసినా కానీ నమేధయా నా బహునా శృతేనా అనేది కాటకవల్లి కూడా దాన్ని నిరసించింది. నమేధయా నా బహునా శృతేనా అని చెప్పని అన్నారు. కాబట్టి ఈనాడు కేవలం ఒక శ్రవణానందానికి మాత్రమే పరిమితమైపోయి వాళ్ళు గ్రంథాలన్నిటిని తిరగేసి ఏదో చెప్పుకోవడం అనేటువంటి యొక్క ఒక ప్రాథమిక అంశములోనే ఉండిపోయి ఈ సమాధి, ఆ సమాధి యొక్క ప్రాప్తించేటువంటి యొక్క సాధనాంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి విధానమే కనబడుతుంది. ఇక వాళ్ళు ఎన్ని గ్రంథములు పఠనం చేసుకున్నా, ఎన్ని శ్లోకాలు కంఠస్థం చేసుకున్నా, ఎంతెంత శ్రవణములు వాళ్ళు చేసుకున్నా కానీ ఈ అనుభవమును సమాధిగా స్వామి చెప్పేటువంటి విధానముగా సమాధౌ నా విధీయతే, ఎవరైతే సమాధి అనేటువంటి దానిని పొందలేరో అనేటువంటి మాట వస్తుంది. ఎక్కడ ఆ యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని పొందనంత వరకు వారికి మోక్షం అనేటువంటి యొక్క అంశం ప్రాప్తించే విధానమే లేదు. ఎందుకని చెప్పనంటే ఈ 4వ అంశముగా చెప్పేటువంటి ఈ యోగ సమాధి అనబడేటువంటి దాంట్లోని కొన్ని విశేషణాలు చేరి ఉన్నాయన్నమాట. కొన్ని విశేషణాలు చేరి ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అని చెప్పి అనుకోండి. ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటి దాంట్లో కొన్ని విశేషణాలు చేరి ఉన్నాయి. ఏమిటంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, కర్మేంద్రియాలు పనిచేస్తాయి, అంతరేంద్రియాలు పనిచేస్తాయి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విషయాలు మనకి తెలియబడే విధానం ఉంటుంది. మిగతా అందరితో కూడా అనుబంధం కలిగి ఆప్యాయతలు కలిగి వ్యవహరించే విధానము, ఇట్లా అనేకమైనటువంటి యొక్క విశేషణాలు కలిగి ఉన్నటువంటిదిగా మనం జాగ్రత్త అవస్థని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక స్వప్నం అనేటువంటి యొక్క అంశానికి పోతే అక్కడ ఉండేటువంటి యొక్క విశేషణాలు దానికి ఉంటాయన్నమాట. కనుక స్వప్నం అనబడేటువంటి కాడ జాగ్రత్త అవస్థ యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు అక్కడ లోపించి ఉన్నాయి. ఎందుకంటే ఆడ కర్మేంద్రియములు పనిచేసే విధానం ఉండదు, జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానం ఉండదు. కేవలం అంతరేంద్రియములు మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. అంతరేంద్రియము, అంతఃకరణము అనేది మాత్రం పనిచేసే విధానం ఉంటుంది. మరి ఆ అంతఃకరణం అనేటువంటిది ఇక ఇంద్రియ గోళకాల గుండగా అది బయటకు వచ్చే అవకాశం లేదు, దానికి అవకాశాలు లేవు. ఎందువలన ఈ గోళకాలు ఉన్నా కానీ ఇంద్రియముల యొక్క సహకారం లేకపోవడం కారణంగా అవి నేత్ర, శ్రోత్ర, గ్రాణ, జిహ్వాది ఈ ద్వారములో కొండగా అంతఃకరణం బయటికి పోయే అవకాశాలు దానికి పూర్తిగా మూసుకుపోయాయన్నమాట. గోళకాలు అయితే ఉన్నాయి, గోళకాలు బటాబడి తెరవబడే ఉన్నాయి. కానీ ఇంద్రియం అనబడేటువంటి యొక్క ఆ ద్వారబంధం తలుపులు తీసి ఉంటేనే ఈ గోళకముల నుంచి అంతఃకరణం బయటకు వచ్చి ఈ బయట ఉన్నటువంటి యొక్క వాట్లను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి అక్కడ స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలు ఉన్నా కానీ మరి ఆ యొక్క ఇంద్రియములు అనబడేటువంటి వాటి సహకారం లేకపోవడం కారణంగా ఆ యొక్క మనసు అనేది బయట ఉన్నటువంటి విషయాలని ఆస్వాదించే అవకాశం లేదు. కాబట్టి అక్కడ స్వప్నములో ఉన్నటువంటి విశేషణాలు స్వప్నం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి అన్నమాట. పరిమితమై ఉంటాయి. అక్కడ ఆ స్వప్నములో కూడా అస్తవ్యస్తంగా వచ్చేటువంటి దానాలుగా ఉంటాయి. మరి అనేక భయానకమై ఉన్నటువంటివి కూడా వచ్చే విధానాలుగా ఉన్నాయి. అక్కడ చూసేటువంటి యొక్క వస్తువులు కానీ, లోకాలు కానీ, వ్యక్తులు కానీ, ఇతర సంపదలు కానీ, ఇవన్నీ కూడా కేవలం రెప్పపాటు కాలముగా ఉండిపోయాయి తప్ప వాటికి ఒక అస్తిత్వం అనేటువంటిది మాత్రం ఉండదు. జాగ్రత్త వస్తువులై ఉన్నటువంటివి అవి మరి నిద్రావస్థకు పోయి వచ్చినా ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. నిద్రావస్థకు పోయి వచ్చినా మళ్ళా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడుకోవచ్చు. కానీ స్వప్నావస్థలో గోచరించేటువంటి అంశములు, ఆ సంపదలు అవన్నీ కూడా జాగ్రత్త అవస్థకు వచ్చి మళ్ళీ స్వప్నావస్థకు పోయావు అంటే అక్కడ అవి మళ్ళీ వాడుకునే అవకాశాలు అక్కడ లేవేక ఒకసారి. అందువల్ల వాటిని ప్రాతిభాషికమై ఉన్నటువంటి వస్తువులుగా చెప్తారన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క జాగ్రత్త అవస్థ లాగానే స్వప్నావస్థ కూడా ఉన్నదా అని చెప్పానంటే జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి చాలా తేడా ఉన్నది. స్వప్నావస్థకు ఉండే లక్షణాలు స్వప్నావస్థకు ఉన్నాయి. జాగ్రత్త అవస్థకు ఉండే లక్షణాలు జాగ్రత్త అవస్థగా ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అంశాలు స్వప్నావస్థలో లేవు. స్వప్నావస్థలో ఉన్నటువంటి యొక్క అంశాలు జాగ్రత్త అవస్థలో లేవు. కాబట్టి దానికి అవి ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి అది స్వప్నావస్థ అన్నాం, ఇది జాగ్రత్త అవస్థ అని చెప్పని అన్నాం. కాబట్టి స్వప్న అవస్థలో ఉండేటువంటి యొక్క సంబంధ అంశాలు స్వప్నావస్థలో చేరి ఉండటం కారణంగా దాన్ని స్వప్నము అని చెప్పని అంటాం అన్నమాట. అట్లనే ఈ స్వప్నము సుషుప్తి అనబడేటువంటి వాటికంటే కూడా విలక్షణమై ఉన్న విధానము మరి ఆ యొక్క సుషుప్తి అనబడేటువంటి దాంట్లో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ సుషుప్తి అనబడేటువంటిది జాగ్రత్త అవస్థలాగా ఉన్నదా అంటానికి వీలు లేదు. అట్లనే సుషుప్తి అనబడేటువంటిది స్వప్నావస్థలాగా ఉండేదా అని చెప్పి అనడానికి వీలు లేదు. కాబట్టి సుషుప్తి అనబడేటువంటిది జాగ్రత్త అవస్థతో పోలిక చేసే అవకాశం లేదు. ఆ స్వప్నావస్థతోనూ పోలిక చేసే అవకాశం లేదు. ఈ రెండింటికంటే కూడా విలక్షణమై ఉన్నటువంటి ధర్మాలు కలిగి మరి ఆ సుషుప్తి అనబడేటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఆ సుషుప్తి అవస్థ ఏంటంటే మరి జాగ్రత్త అవస్థలో ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో అవి పూర్తిగా అక్కడ విశ్రమించి ఉన్న విధానం. స్వప్నావస్థలో ఏ యొక్క మరి ఆ యొక్క ప్రాతిభాషికమై ఉన్న స్వప్నములు గోచరిస్తూ ఉన్నాయో ఆ గోచరించేటువంటి స్వప్నములు పూర్తిగా ఉపశమించి ఉన్నటువంటిది సుషుప్తి అవస్థ అని చెప్పని అంటారు. కాబట్టి ఆ సుషుప్తికి ఉన్నటువంటి యొక్క విశేషణాలు దానికి ఉంటాయి. స్వప్నములో ఉన్నటువంటి యొక్క విశేషణాలు దానికి ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి యొక్క విశేషణాలు దానికి ఉంటాయి. మరి ఇక్కడ సమాధౌ అని స్వామి అన్నారు కదా, మరి సమాధి అనబడేటువంటిది అది జాగ్రత్త అవస్థకు సంబంధించిందా, లేక అది స్వప్నావస్థకి సంబంధించిందా, లేక సుషుప్తి అవస్థకి సంబంధించిందా అని చెప్పి అన్నట్లయితే మరి జాగ్రత్త అవస్థకు సంబంధించి ఉన్నటువంటిది అయినట్లయితే దాని సమాధి అనే పదం వాడరు, దాని జాగ్రత్త అని చెప్పని అంటారు. ఒకవేళ స్వప్నావస్థకి సంబంధించి ఉన్నటువంటిది అని చెప్పి అన్నట్లయితే దాని సమాధి అనే పదం వాడరు, అది స్వప్నావస్థే అనేటువంటిది అంటారు. కాబట్టి అక్కడ సమాధి అని చెప్పి ఒక పదం మనం వాడాము అని చెప్పానంటే ఆ పద సంబంధ అంశం ఏం తెలియజేస్తుందా అని చెప్పానంటే వేరే వాటిల నుండి విడదీయబడి వేరే లక్షణాలతో చేరబడినటువంటి యొక్క విధానం అయినప్పుడే అది వాటిల్లో చేరకుండా ఉన్నటువంటిది వేరుగా మనం భావించే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఏదైనా లోకములో మనం విడివిడిగా పదాలు వాడుతున్నాము అని చెప్పానంటే అవన్నీ కూడా వేరే వాటిల నుంచి వేరు చేయబడి దాన్ని వ్యావర్తకము అని చెప్పని అంటారు. కాబట్టి వేరు చేయబడి చూపింపబడేటువంటివిగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము మరి ఆ యొక్క జాగ్రత్త అవస్థ అనేటువంటి దానికి సంబంధం కానిది, అట్లనే స్వప్నావస్థ అనే దానికి కూడా సంబంధం కానిది, అట్లనే సుషుప్తి అవస్థ అనే దానికి కూడా సంబంధం కానిది. ఈ మూడింటికంటే కూడా అది విలక్షణముగా ఉన్నటువంటిది. అయితే ఆ విలక్షణత్వము అనేది చూసినట్లయితే మరి ఆ యోగ సమాధికి ఉన్నటువంటి యొక్క విశేషణాలు ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జాగ్రత్త అవస్థ యొక్క విశేషణాలు దానికి చెప్పుకున్నాం.
స్వప్నావస్థ యొక్క సంబంధ విశేషణాలు దానికి చెప్పుకున్నాం, సుషుప్తి అవస్థ యొక్క విశేషణాలు దానికి చెప్పుకున్నాం. అయితే యోగ సమాధి అనబడేటువంటి దాని యొక్క విశేషణాలు ఏమిటని చెప్పని మనం చూసుకున్నట్లయితే దాని గురించి మహాత్ములు భగవద్గీత కూడా చాలా ప్రస్ఫుటముగా చెప్పుకొచ్చినటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. కాబట్టి యోగ సమాధి అనబడేటువంటిది ప్రధానంగా అది చేస్తున్నటువంటి పని ఏమిటని చెప్పనంటే ఆ స్థితిని పొందినటువంటి వారిలో కలిగేటువంటి ప్రయోజనము ఏమిటని చెప్పన్నట్లయితే మీకు దాని గురించినటువంటి యొక్క అంశముగా 4వ అధ్యాయంలో శ్లోకం మనకి స్వామి చెప్పుకొస్తారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః అని చెప్పనేది. కాబట్టి ఆ యోగ సమాధి అనబడేటువంటిది ఏర్పడ్డప్పుడు అది చేస్తున్న పని ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి యొక్క విశేషణాలు ఏమిటి అని చెప్పన్నట్లయితే మరి ఎట్లయితే మనం జాగ్రత్త అవస్థ సంబంధ విశేషణాలు, స్వప్న సంబంధ అవస్థ విశేషణాలు, సుషుప్తి సంబంధ అవస్థ విశేషణాలు చెప్పుకున్నామో అట్లా యోగ సమాధి యొక్క సంబంధ విశేషణములు చెప్పుకున్నట్లయితే మరి ఆ యోగ సమాధి అనబడేటువంటి యొక్క విధానం ఏంటంటే మరి అక్కడ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పనిచేసే విధానము ఉండదు, ఒక అంశము. రెండవది మరి ఆ యొక్క ఏ స్వప్నమైతే ఏర్పడుతూ ఉన్నదో ఆ స్వప్న అవస్థకు కారణమై ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ సంస్కారములన్నీ కూడా మరి ఈ యొక్క యోగ సమాధిలో కాల్పబడతాయి, దగ్ధం చేయబడతాయి అనేటువంటి విధానం అన్నమాట. తర్వాత సుషుప్తి అవస్థ అనేటువంటిది అజ్ఞానం యొక్క సంబంధ అవస్థగా చెబుతూ ఉన్నాము. అంటే అజ్ఞానము అనబడేటువంటిది ఆ యోగ సమాధి అనబడేటువంటి దాంట్లో స్వరూప అనుభవాన్ని పొందే విషయం ఏర్పడుతుంది. కాబట్టి స్వరూప అనుభవాన్ని పొందడం కారణముగా అజ్ఞానం పూర్తిగా అంతరించేటువంటి యొక్క విధానం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా సుషుప్తి అవస్థకు చెప్పేటువంటి యొక్క లక్షణాలలో మరొక విశేషం ఏంటని చెప్పనంటే మరి దాంట్లో అది సుషుప్త అవస్థ అనేటువంటిది ప్రధానంగా ప్రయత్న అధీనము, ప్రయత్నం ద్వారా ప్రాప్తింపబడుతుంది తప్ప అప్రయత్నంగా వచ్చేది కాదు అన్నది ఒక విషయం అన్నమాట. అనగా అప్రాప్తముగా వచ్చేటువంటి చెప్పుకున్నా మనం జాగ్రత్త అవస్థ అప్రాప్తముగా ప్రాప్తిస్తూ ఉన్నది, దానికోసం ప్రయత్నం చేసే విధానం ఏమి లేదు. స్వప్నావస్థ కూడా అప్రాప్తముగానే వస్తూ ఉన్నది, దానికోసం ప్రయత్నం చేసే విధానం లేదు. కాబట్టి ఇది అప్రయత్నముగా ప్రాప్తించే విధానం అన్నమాట. అట్లా జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడా అప్రయత్నంగానే అవి ప్రాప్తించే విధానంగా ఉన్నాయి. కానీ యోగ సమాధి అనబడేది ఏంటంటే అది ప్రయత్నం చేస్తే తప్ప అది ప్రాప్తించే విధానం కాదు. కాబట్టి ఇక్కడ ప్రయత్నం అనేటువంటి యొక్క అంశం చేరి ఉంది. కాబట్టి మనం చూస్తే మనకి మరి మహాత్ములందరూ కూడా తపస్సు అనబడేటువంటి విధానంలో వాళ్ళ ప్రయత్నం చేసే దాన్ని సాధించుకోవటం జరిగింది. రమణ భగవానుల వారు ఆయన తన ప్రయత్నం ద్వారానే ఆయన అటు యోగ సమాధి యొక్క అంశాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అలాంటి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారిని మనం మహాత్ములు అని చెప్పి అంటూ ఉన్నాం, బ్రహ్మజ్ఞానులు అని చెప్పి అంటూ ఉన్నాం, తాత్వికులు అని చెప్పి అంటూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం, పాదపూజ చేస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం, పల్లకి సేవలు చేస్తూ ఉన్నాం వాళ్ళకి. కనుక అన్ని విధాయకులు ఎందుకు చేస్తున్నామని చెప్పని జాగ్రత్త అవస్థ పొందటం వల్ల మరి జాగ్రత్త అవస్థ పొందితే వచ్చేట్లయితే అందరికీ కూడా పల్లకి సేవలు చేయాలిగా, అందరికీ పాదపూజలు చేయాలిగా, అందరికీ పూలమాలలతో అలంకరించాలిగా, అందరికీ కూడా మరి అభిషేకాలు చేయాలిగా. జాగ్రత్త అవస్థ పొందితే వచ్చేట్లయితే స్వప్నావస్థ పొందితే వచ్చేట్లయితే లోకల్ అందరూ స్వప్నావస్థ పొందని ఎవడో అందరికీ రావాలిగా. కొన్ని ఒకవేళ సుషుప్తి అవస్థ పొందడం వల్ల వచ్చేట్లయితే ఈ పూజలు నమస్కారాలు పురస్కారాలన్నీ వచ్చేట్లయితే లోకం ఎవరికి రావట్ల సుషుప్తి అవస్థ అందరూ ఆ విధానం అలాంటి యొక్క గౌరవాలే పొందాల్సి ఉంటుందిగా. కాబట్టి ఎందువల్ల మనం వీళ్ళని గౌరవంగా పూజిస్తూ ఉన్నాం, వాళ్ళని మహాత్ములుగా భావిస్తూ ఉన్నాం, వాళ్ళని ఎంతో చక్కగా నెత్తిని పెట్టుకుని పూజ ఆరాధిస్తున్నాం అని చెప్పానంటే వాళ్ళు పొందింది ఏమిటనే విషయం చూసినట్లయితే పరమాత్మ చెప్పినట్లుగా సమాధి అనబడేటువంటి ఒక అంశం అన్నమాట. అంటే ఆ సమాధిని వాళ్ళు తమ యొక్క తపస్సు అనేటువంటి ప్రయత్నం ద్వారా సాధించుకున్నటువంటి విషయం. దాన్ని పరమాత్మ కూడా బోధిస్తూ బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగతాహ అని చెప్పి అన్నాడు. ఏమి బహవః జ్ఞాన తపస అన్నాడు. వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రితాః
బహవహ అనేక మంది జ్ఞాన తపస, దాన్ని జ్ఞాన తపస్సుగా చెప్పుకొచ్చారు. అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయమునందు ఉంచి చేసేటువంటి యొక్క సాధనా సంబంధ అంశమే దాన్ని జ్ఞాన తపస్సు అని చెప్పని అంటారు. అలాంటి జ్ఞాన తపస్సు ద్వారానే పోతా అన్నాడు పరమాత్మ. పోతా అని చెప్పనంటే అనేక జన్మలుగా ఉన్నటువంటి సమస్త పాపాలన్నిటినీ కూడా కడిగి వేసుకోవటము దీనివల్లే సాధ్యమవుతుంది. అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క కర్మ సంచితాలన్నీ కూడా కేవలం శ్రవణ మాత్రముతో పోయేటువంటివి కావు. శ్రవణ మాత్రముతో పోయేటువంటివిగా ఒకవేళ ఉన్నట్లయితే, ఈనాడు సిద్ధాంతకారులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మేమంతా సిద్ధాంతులం, మేమంతా అద్వైత గొప్ప మహాపండితులము అని అద్భుతముగా చెప్పేటువంటి విధానాలలో మరి శ్రవణ మాత్రముతోనే మరి పోయేటువంటివిగా ఉన్నట్లయితే, ఇక పరమాత్మ భగవద్గీతలో ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ఆయన ఎందుకు బోధించినట్లు ఉపనిషత్తులలో కూడా ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని ఎందుకు వాళ్ళు బోధించినట్లు, తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అని చెప్పనంటూ ఆ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తూ ఉపనిషత్కారులు తమ్ అట్టి ఆ భగవంతుడు తమ్ దుర్దర్శం చూస్తానికి అవకాశం కానటువంటి వాడు, గూఢం చాలా నిగూఢముగా ఎక్కడో దాగి ఉన్నటువంటి యొక్క అంశము అన్నారు, అనుప్రవిష్టం గుహాహితం గహ్వరం అది చాలా సంకులమై ఉన్నటువంటి యొక్క అంశముగా చెప్పుకొచ్చారు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క స్వరూప సంబంధమై ఉన్నటువంటి స్థితిని పొందటానికి ఏమిటయ్యా అని చెప్పనంటే అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా ధీర హర్షశోకౌ జహాతి. అధ్యాత్మయోగాదిగం అన్నారు. అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యోగము ద్వారానే గం ప్రాప్తిస్తున్నటువంటి విధానము అన్నాడు. అధ్యాత్మయోగాదిగం ఏన దేవం మత్వా, ఏన దేవం అట్టి దేవుణ్ణి మత్వా తెలుసుకుని హర్షశోకౌ జహాతి, కాబట్టి శోకమోహాల నుంచి విడబడుతున్నారు అని చెప్పి అన్నాడు. అది రావాలంటే అధ్యాత్మ యోగాదిగం, అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యోగము, ఆత్మ సంయమ యోగము, అభ్యాస యోగము, ఇట్లా అనేక రకాలైనటువంటి విధాయకాలుగా మహాత్ములు ఈ యొక్క యోగం గురించి చెప్పుకొస్తున్నటువంటి విధానం. అవికంపేన యోగేన, అభ్యాస యోగేన అని చెప్పని, ఆత్మ సంయమ యోగం ఏదన్నా పెట్టుగాక. కాబట్టి ఈ ప్రకారం ఒక ప్రయత్నం అనేటువంటి యొక్క అంశం ఉన్నది. ఆ ప్రయత్నం ద్వారా వాళ్ళు ఆ యొక్క దానిని సాధించుకుంటూ ఉన్నారు, ఆ స్థితిని సాధించుకుంటూ ఉన్నారు. ఆ సాధించుకోవటానికే వాళ్ళు తపస్సు అనేటువంటి దానిని అవలంబించారు. మహాత్ములందరూ కూడా మలయాళ స్వాములు వారు గోగర్భంలో కూర్చొని తపస్సును శీలించి ఆ యొక్క స్వరూపానుభవాన్ని పొందిన పరిస్థితి. వివేకానందుడు ఆ తపస్సును శీలించి, పరమహంసల వారు ఆ తపస్సును శీలించి, అనేక మంది మహాత్ములందరూ కూడా తపస్సును ఆచరించే మరి ఆ స్వరూపానుభవాన్ని పొందడం జరిగింది. మనకి ఈ మాటలే తైత్రీయోపనిషత్తులో కూడా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటాడు. తైత్రీయోపనిషత్తులో భృగువల్లి చూడండి మీరు, ఆ భృగువల్లిలో ఆ భృగువుకి తన తండ్రి యొక్క వరుణుడు చెప్పేటువంటి విషయంగా చూసినట్లయితే, నాయన తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, నువ్వు తపస్సు ద్వారానే బ్రహ్మ విజిజ్ఞాసస్వ, బ్రహ్మము యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అన్నీ కూడా సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలే బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఈ సాధన అనేటువంటిది అవసరం లేదు, యోగం అవసరం లేదు, యోగ సమాధి అనేది పొందాల్సిన అవసరం లేదు, కేవలం శ్రవణ మాత్రముతోనే మీకు వచ్చేస్తుంది అనేటువంటి మాట వీళ్ళు వాడినట్లయితే, ఇంతకంటే మరి మహాత్ములుగా ఉన్నటువంటి యాజ్ఞవల్కి కానీ వేదవ్యాసుల వారు కానీ యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణుడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కానీ వాళ్ళు ఈ యొక్క సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు మరి ఎందుకు బోధించినట్లు, మరి దేనిని సాధించమని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్లు, ఇవన్నీ వ్యర్థమేనా, వాళ్ళు చెప్పినంత కేవలం అబద్ధాలా అనేటువంటి విధానం వస్తుంది. కాబట్టి చాలామంది చూసినట్లయితే ఈనాడు తాత్విక విధానంలో నేల వీడి సాము చేస్తున్నటువంటి విధానం అనే సామెత ఒకటి ఉన్నది. నేల వీడి సాము చేస్తున్న విధానము. కాబట్టి ప్రధానమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి పారేసేసి ఋషులు, ఉపనిషత్తులు, వేదములు, భగవద్గీత
ఇత్యాది గ్రంథాలన్నీ కూడా చెప్పేటువంటి యొక్క ప్రధానమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంత ఆలోచనతో సొంత బుద్ధితో వాళ్ళు ఆ యొక్క కేవలం ఊహా సంబంధమై ఉన్నటువంటి యొక్క భావజాలంలో వాళ్ళు పోతున్నదే కాక వారి వెంబటే పడి వచ్చేటువంటి వాళ్ళను కూడా నిలువున వాళ్ళు అగాధంలో తోసిపారేస్తూ ఉన్నారు. ఆ సాధనకు దూరం చేస్తూ ఉన్నారు, స్వరూపానుభవానికి దూరం చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు అనేటువంటి బుగ్గిపాలయ్యే పరిస్థితిగా చేసేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వీళ్ళని నమ్మి, వీళ్ళ మాటలను నమ్మి మరి కృష్ణ పరమాత్మ చెప్పిన సాధనని వదిలిపెట్టేసి, మహర్షులు యోగులు చెప్పినటువంటి యోగ సాధన వదిలిపెట్టేసేసి వాళ్ళు ప్రయాణం చేయటం వల్ల వాళ్ళ జీవితాలు ఆ విధముగా వ్యర్థంగా వెళ్ళిపోవటమే తప్ప మోక్షం యొక్క అంకంలో చేరిపోయే అవకాశం లేదు. స్పష్టంగా మీకు భగవద్గీతలో స్వామివారు ఉటంకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఉపనిషత్తులన్నీ కూడా యోగ మార్గాన్ని బోధించాయి. యోగ తత్వోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు, ఇట్లాగ అన్నీ కూడా ఉపనిషత్తులు చాలా యోగం అనేటువంటి పేర్లతో పిలువబడుతున్నటువంటి విధానం అన్నమాట. కాబట్టి అలాంటి యొక్క అంశములు బాగా క్రోడీకరించి స్వామివారు సులభంగా అర్థం కావడానికి భగవద్గీత అనేటువంటి దాంట్లో మరి ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క యోగ తత్వాన్ని ఉటంకించి సులభముగా అర్థమయ్యే రీతిలో ఆయన గారు చెప్పుకొచ్చినటువంటి యొక్క విధానం గమనించండి. గీతలు అంత స్పష్టంగా పరమాత్మ మాటలు ఉంటాయో. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. 8వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పుకొస్తాడు. అక్షర పరబ్రహ్మ ప్రాప్తి అనే అంశం కాబట్టి అక్షర పరబ్రహ్మ ప్రాప్తిని పొందే విధానముగా ఉన్నటువంటి దానికి ఆ విషయమై స్వామి ప్రతిపాదన చేస్తూ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పన్, దానములు కానీ యజ్ఞములు కానీ యాగములు కానీ పూజలు కానీ ఏవైతే ఉన్నాయో అత్యేతి అటన్నిటి ద్వారా ఫలించేటువంటి ఫలితముల కంటే మిక్కుటమై ఉన్నటువంటి ఫలితాన్ని అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. యోగి యోగువాడు తన యోగ సాధన వల్ల, నివృత్తి మార్గం వల్ల, సోహం భావ ధ్యానం వల్ల పరం స్థానం ఆయన పొందేటువంటి పరం స్థానం, యోగ సమాధి అనబడేటువంటి యొక్క ఆ స్థితి అనబడేటువంటి దానికి ఇవేవి కూడా సరిసాటి రావు అని చెప్పి అన్నాడు. కాబట్టి దీని ద్వారా ఈ యోగ సమాధి ద్వారా పొందబడే ఫలితానికి సాటి రావు అని చెప్పి అన్నాడు. మరి యొక్క ఇవన్నీ కూడా యజ్ఞములు యాగములు పూజలు అన్నీ కూడా అత్యున్నతమై ఉన్నటువంటి యొక్క మార్గ విధానముగా మరి అందరూ కూడా బోధిస్తున్నటువంటి విధానము. అందరూ తపస్సంపన్నులు, ఋషులందరూ కూడా తపస్సంపన్నులు. విద్యా తపోభ్యాం పోతాత్మ అని చెప్పని అంటూ ఉన్నారు. విద్య ద్వారా తపస్సు ద్వారా పోతాత్ములై పవిత్రులై స్వరూప అనుభవాన్ని పొందాల్సి ఉంటుందనేటువంటి యొక్క విషయం. కాబట్టి పరమాత్మ ఇక్కడ చక్కటి విధానముగా సమాధౌ నా విధీయతే, సమాధి అనబడేటువంటి అంశాన్ని ఈ విధంగా ప్రయత్నం చేసేటువంటి వారు, ఈ మార్గాల్లో పోయేటువంటి వారు, ఈ కామ్య సంబంధ మార్గాలలో పోయేటువంటి వారు యోగ సమాధిని ఎప్పటికీ కూడా పొందగలిగే అవకాశం ఉండదని చెప్పి అన్నాడు. మరి ఈ విధముగా స్వామివారు చెప్పేటువంటి విధానములో ఈనాడు మరి ఆధ్యాత్మిక విధానములో ఉన్నటువంటి వారు అసలు సమాధి అనేటువంటి పదమే పక్కన పెట్టేసేసి కేవలం శ్రవణ మాత్రముతోనే ఆ స్వరూప స్థితి అనేది ప్రాప్తిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాననేటువంటి ఒక ఊహా మాత్రమై ఉన్నటువంటి అంశం పొందితే చాలనేటువంటి భావనగా పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, మండలాధీశ్వరులు సహితం కూడా చూడండి. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, జిజ్ఞాస ఉంటే వాళ్ళని కదిలించండి, వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు వాళ్ళ యొక్క విధానం అంతా కూడా. కాబట్టి పరమాత్మ చెప్పేటువంటి యొక్క ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసి వాళ్ళు ఆ విధంగా కేవలం ఊహా సంబంధమై ఉన్నటువంటి భావజాలంలోనే పోతున్నటువంటి విధానం కనుక మరి ఈ సమాధి అనేటువంటి ఒక అంశం ఉన్నది. దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం దానికి ఉన్నది. ఇంకా చెప్పుకున్నట్లుగా జాగ్రత్త అవస్థ, దాని ద్వారా కలిగే ప్రయోజనం దానికి ఉంటుంది. అట్లనే స్వప్నావస్థ, దాని ద్వారా కలిగే ప్రయోజనం దానికి ఉంటుంది. అట్లనే సుషుప్తి అవస్థ, దాని ద్వారా కలిగే ప్రయోజనం దానికి ఉంటుంది. అట్లనే యోగ సమాధి అనబడేటువంటి చూసినట్లయితే దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటయ్యా అని చెప్పనంటే ముఖ్యముగా స్వరూప స్థితి, స్వరూప అనుభవం, స్వరూప స్థితి. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ అని స్వామి కూడా
చెప్పిన మాట. కాబట్టి ఆ స్వరూప స్థితిని పొందటం అనేటువంటిది జరుగుతుంది. దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటని చెప్పనంటే, మరి అనేక జన్మలుగా వచ్చేటువంటి సమస్త కర్మ రాశి అంతా కూడా మరి జ్ఞానాగ్నిలో కాలిపోతుంది అనే మాట పరమాత్మ చెబుతూ ఉన్నాడు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు. ఏ ప్రకారముగా బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఆ కట్టెలన్నీ కూడా భస్మం అయిపోతూ ఉన్నాయో, అట్లాగా తదా సర్వాణి కర్మాని సమస్త కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతాయి అని చెప్పని అన్నాడు. మరి జ్ఞానాగ్ని అనబడేటువంటిది చూసినట్లయితే అది జాగ్రత్త అవస్థ వల్ల ప్రాప్తించే అవకాశం ఉందా, లేక స్వప్నావస్థ వల్ల ప్రాప్తించేదిగా ఉన్నదా, లేక సుషుప్తి అవస్థ వల్ల ప్రాప్తించేదిగా ఉన్నదా? అది గమనించాల్సిన అంశము. ఏ యొక్క జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని చెప్పి అంటూ ఉన్నాడు. అదే ప్రకారంగా చాలా చోట్ల పరమాత్మ పదాలను వాడుతూ ఉంటాడు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అనే మాట కూడా ఆయన చెప్పుకొచ్చారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే మాట కూడా చెప్పుకొచ్చాడు. ఏమిటి ఈ పదాలని చెప్పుకున్నట్లయితే, మరి అనేక జన్మలు పొందే విధానం జీవుడికి ఉన్నది కాబట్టి, ఆ జన్మలు అనబడేటువంటి కర్మల వల్ల ప్రాప్తించేవిగా ఉన్నాయి కాబట్టి, ఆ కర్మలు అనేటువంటి పుణ్యపాప సంబంధములు కలిగి ఉన్నటువంటివి కాబట్టి, ఈ పుణ్యపాప సంబంధములో ఉన్న కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో దాగి ఉన్నాయి అని చెప్పని. మరి ఆ సూక్ష్మదేహంలో దాగి ఉన్నటువంటి కర్మలు అనేటువంటివి జాగ్రత్త అవస్థ పొందటం వల్ల ఏమన్నా పోతాయా, లేదా స్వప్నావస్థ పొందటం వల్ల ఏమన్నా పోతాయా, లేదా సుషుప్తి అవస్థ పొందటం వల్ల అన్న పోతాయా? కేవలం శ్రవణ మాత్రముతో పోయే అవకాశాలు ఉన్నాయా? మరి శ్రవణ మాత్రముతో పోయే అవకాశమే ఉంటే ఎందుకు చెప్పినట్లు ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ గీతలో మనకి స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః సదా ముక్త ఏవ సహ అన్నాడు కదా. మునిః మోక్షపరాయణః అన్నాడు. మునిః మననశీలుడై ఉన్నటువంటి వారిని మునులు అని చెప్పని అన్నారు. మునులు అని చెప్పనంటే అరణ్యాల్లో ఉంటారు, గడ్డ మీసాలు పెంచుకుని ఉంటారు అనే భావాలకు బామాకండి. ఎవరైతే జీవితాన్ని సంయమనం చేసుకుంటారో, జీవితాన్ని మంచి మార్గంలో ప్రవేశింపజేసుకుంటారో, దైవభావన కలిగి ఉంటారో, దైవారాధన చేసేవాళ్ళుగా ఉంటారో, మోక్షం పట్ల అపేక్ష ఉంటుందో, ఇలాంటి భావాలు కలిగి ఉన్నటువంటి వారినే మునులు అని చెప్పని అన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారని చెప్పారంటే వాచం యమహ మునిహి. వాచం యమహ అంటే వాక్కుని నియంత్రణ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడే విధానం ఏమి ఉండదు. అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడే విధానం ఉండదు వాళ్ళకి. ఆ విధముగా వాక్కుని నియంత్రణ పరచుకుని ఎలాంటి యొక్క వ్యర్థ ప్రసంగములు చేయకుండా, వ్యర్థ వాగుడు వాగకుండా చక్కగా వాళ్ళు మంచిగా మాట్లాడే విధానంగా కలిగి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడి మిగతా సమయాలలో మౌనం వహించి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఈ విధముగా ఉన్నటువంటి వారిని మునులు అనేటువంటి మాటగా చెప్పుకొస్తారు. వాచం యమహ ముని అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారం ముని మోక్షపరాయణ అంటారు పరమాత్మ. ఎవరైతే మోక్షం పట్ల అపేక్ష మునులే కాదు ఎవరన్నా కానీ కాక మోక్షపరాయణ, నీకే మోక్షం పట్ల అపేక్ష ఉన్నదా అని పరమాత్మ అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు నీకేమైనా మోక్షం పట్ల అపేక్ష ఉన్నట్లయితే నువ్వు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలయ్యా? స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే పెట్టమన్నాడు, లోనకు రానిమాక అని చెప్పని అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, నీ దృష్టిని భృగుటి మధ్యంలోకి మళ్లించమని చెప్పని అన్నాడు. ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణవు, ముక్కురంధ్రాలలో గ్రాణములో సంచరించేటువంటి యొక్క ప్రాణాపాన వాయువులను సంయమనం చేసే విధానముగా చేయమన్నాడు. సహజ కుంభక విధానముగా మరి వాటిని అంతర్ముఖము చేసే విధానంగా చెయ్యి. యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని చక్కగా నియంత్రణ చేయి అని చెప్పని అన్నాడు. ఈ ప్రకారముగా ఇదంతా కూడా యోగ సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియ, కేవలం నివృత్తి మార్గం యొక్క సంబంధమై ఉన్న ప్రక్రియ. ఈ చెప్పిన పదాలన్నీ కూడా నీకు మనస్సుని సంయమనపరిచి సంకల్పరహితం చేసి అంతర్ముఖముగా ప్రయాణం చేసే విధానాన్ని గురించే మనకి శ్లోకాలలో స్వామివారు చెబుతున్నటువంటి అంశం అన్నమాట. యహ, ఎవడైతే ఈ ప్రకారంగా చేస్తాడో సహ, అతడు ముక్త ఏవ, మోక్షాన్ని పొందడం తథ్యం న సంశయ, సంశయమే లేదన్నాడు.
కాబట్టి ఈ ప్రకారముగా స్పష్టముగా స్వామివారు యోగ సమాధి యోగ సంబంధమై ఉన్నటువంటి అంశం మీద ఇంత క్లారిటీ, ఇంత శుద్ధముగా, ఇంత స్పష్టముగా ఆయన చెప్తున్నా కానీ ఈ మాటలు వీళ్ళ చెవుల్లో పడవా? ఈ స్వామి చెప్పేటువంటి యొక్క మాటల విలువ వాళ్ళకి తెలియదా? కేవలం ఈనాడు చూసినట్లయితే మా సిద్ధాంతంలో మా సిద్ధాంతకారుడు, మా ఆచార్యుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి మేము ఆ మార్గంలో పోతాం. మా సిద్ధాంతంలో మా సిద్ధాంత ఆచార్యులు ఈ మార్గం చెప్పారు కాబట్టి మేము ఈ మార్గంలో పోతాం. మా సిద్ధాంతకారుడు మా యొక్క విధానాలుగా చెప్పాడు కాబట్టి మేము ఆ మార్గాల్లో పోతాం. ఈ విధముగా ఎవరికి వారు ఒక సామాన్య మానవుణ్ణి పట్టుకుని పోతున్నటువంటి దానమే తప్ప విశ్వంభరుడై ఉన్నటువంటి యొక్క భగవంతుడు సాక్షాత్తుగా బోధించిన సర్వేశ్వరుడు ఆ యొక్క వేదములో రూపముగా ఉపనిషత్తులు విధానాలై సర్వేశ్వరుడే బోధించిన యోగ సమాధిని పొందినటువంటి యొక్క మహర్షులుగా పేరుగాంచినటువంటి వేద మహర్షులు అనేటువంటి మహాత్ములు ఆ చెప్పినటువంటి యొక్క వాళ్ళను కానీ మొత్తం పక్కన పెట్టేసేసి మా సిద్ధాంతకారుడు మా ఆచార్యుడు, మా సిద్ధాంతకారుడు మా ఆచార్యుడు చెప్పినటువంటి విధానాలలో అందరూ కూడా ఆ గోతుల్లో పడ్డటువంటి పరిస్థితి. ఇంతకు మించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా తీసుకోండి, మొత్తం కూడా ఎవరి గోతులు తవ్వుకున్నారో ఆ గోతుల్లో పడ్డటువంటి పరిస్థితి. ఇది అవునా కాదనే అంశాన్ని స్పష్టముగా చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రకారముగా వ్యక్తిని నమ్ముకున్నారు, వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. అసలు మూలం ఏం చెబుతూ ఉన్నది, మన వేదం ఉపనిషత్తుల యొక్క మూలం ఏం చెబుతూ ఉన్నది, లేక భగవద్గీత యొక్క మూలం ఏం చెబుతూ ఉన్నది. స్వామి గారు కూడా అక్కడికి ఉపనిషత్తుల యొక్క సారం అని చెప్పని కూడా చెప్పాడు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అని చెప్పనంటూ ఆయన మాటలు అక్కడ ఉటంకించాడు. నేను చెప్పే మాటలు నా సొంత మాటలు కాదురా, నేను చెప్పే మాటలు ఆ యొక్క ఈశ్వర ప్రోక్తమై ఉన్నటువంటి సర్వేశ్వరుని ద్వారా వెలువడ్డటువంటి యొక్క ఆ వేద సంహితలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉన్నాయో, వాటిల్లో ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యొక్క వాణిని గౌరవించి ఆ స్వామి యొక్క విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను అని చెప్పని ఆ సర్వేశ్వరుడు బోధించినటువంటి యొక్క వేద అంశాలని ఈ సర్వేశ్వరుడు ఈ యొక్క మరి ఆ యొక్క మనుషాకారముగా వచ్చి దగ్గరై బోధిస్తున్నటువంటి యొక్క అంశం. కాబట్టి ప్రకారముగా సాక్షాత్తు సర్వేశ్వరుడు బోధించినటువంటి యొక్క అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామా, లేక కేవలం ఒక మానవ మాత్రుడిని పట్టుకుని ఆయన చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకొని ఆ మార్గంలో పడిపోతున్నాం అనేటువంటి యొక్క విషయాలని గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పేర్లు వాడాల్సిన అవసరం లేదు. నానా రకాలై ఉన్న సిద్ధాంతాలన్నీ కూడా చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ యొక్క దాంట్లో పడిపోయారు, దానిని అనుకరిస్తూ ఉన్నారు, ఆ మాటల్ని పట్టుకున్నారు, అట్లాగా పోతున్నారే కానీ మనకు మూలం బోధించేటువంటి యొక్క అంశాల జోలికి రావటం లేదు. అందుచేత వీరు ఈ మోక్షం అనబడేటువంటి దానికి ఎంత దూరంలో ఉన్నారో మనం గమనించుకోవచ్చు. దాని ఈశావాస్యమే నిదర్శనం. ఆ యొక్క మంత్రం చెప్పుకున్నాం మనం గతంలో. తత్ దూరే తద్వత్ అంతికే అనే మాట చూసినట్లయితే తత్ దూరే ఎవరైతే లోకంలో సిద్ధాంతపరమై ఉన్నటువంటి యొక్క వాళ్ళను పట్టుకొని ఆ యొక్క వ్యక్తినే నమ్ముకొని వ్యక్తిని ప్రామాణికముగా చేసుకొని ఈ పోయేటువంటి వాళ్ళందరూ కూడా తత్ దూరే ఆ బ్రహ్మమునకు దూరములోనే ఉన్నటువంటి విధానం అవుతుంది. తద్వత్ అంతికే అన్నట్లయితే ఎవరు మూలాన్ని పట్టుకొని కృష్ణ పరమాత్మ మూలాన్ని పట్టుకొని ఉపనిషత్తులు మూలాన్ని పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి యొక్క భావాన్ని అవగాహన చేసుకొని ఆ యొక్క ఈశ్వరుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు, కృష్ణ పరమాత్మ యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు, వాళ్ళు మాత్రమే తద్వత్ అంతికే అంటే ఆ బ్రహ్మమునకు చక్కగా సమీపత్వము కలిగి వారు యోగ సమాధానబడే అంశాన్ని పొంది ధరించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుచేత యోగ సమాధి అనబడేటువంటిది జాగ్రత్త అవస్థలో చేరింది కాదు, స్వప్నావస్థలో చేరింది కాదు, సుషుప్తి అవస్థలో చేరింది కాదు. కాబట్టి దానికి యోగ సమాధి అనే పేరు పెట్టారు. అది 4వ అంకముగా చెప్తున్నటువంటి మాట. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని కూడా చెబుతుంది వేదం. చతుర్థం 4వ అనుభవముగా ఉన్నటువంటిది యోగ సమాధి. దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటయ్యా అని చెప్పనంటే అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మవాసనలు దగ్ధం చేయబడతాయి. జీవత్వమునకు హేతువై
జన్మ పరంపరలోకి హేతు అయి ఉన్నటువంటి యొక్క మూల విద్య అజ్ఞానము అంతరిస్తుంది. ఇది యోగ సమాధి ద్వారా కలిగేటువంటి యొక్క ప్రయోజనం. అది అందువల్ల మనం చెప్పుకున్నాం కదా, జాగ్రత్త అవస్థ దాని సంబంధ ప్రయోజనాలు, స్వప్నావస్థ దాని సంబంధ ప్రయోజనాలు, సుషుప్తి అవస్థ దాని సంబంధ ప్రయోజనాలు, యోగ సమాధి యొక్క సంబంధ ప్రయోజనాలు. అనాదిగా వచ్చే కర్మ వాసనలు దగ్ధం చేయబడి, అనాదిగా ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేయబడి, ఈ జీవుడుగా ఉన్నటువంటి వాణ్ణి దేవుడుగా చేసే విధానమే యోగ సమాధి. జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి దానముగా. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఈ అంశాన్ని, యోగ సమాధి అంశాన్ని పక్కన పెట్టేసేసి, తత్సంబంధ సాధన అంశాలు పక్కన పెట్టేసేసి కేవలం శాస్త్రం యొక్క వాక్యాలు మాత్రమే వాటిని మననం చేస్తూ ఉన్నారు, శ్రవణం చేస్తూ ఉన్నారు, తర్కిస్తూ ఉన్నారు, కుతర్కాలు చేస్తున్నారు, వితర్కాలు చేస్తూ ఉన్నారు, జల్పములు చేస్తున్నారు, వితండాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ నమే దయా నబగునా శృతేన అన్నట్లుగా వాళ్ళు దాన్ని పొందే అవకాశాలు లేవు అని చెప్పి అన్నాడు. ఏమి శ్రవణాయాపి బహుభి నలభ్య శృణవంతహాపి నవిద్యుహు అనే మాట కూడా చెప్పుకొచ్చేశారు. కాబట్టి ప్రకారముగా లోకంలో చూసినట్లయితే సమాధౌ నా విధీయతే, వీళ్ళందరూ ఈ మార్గముగా పోయేటువంటి వాళ్ళందరూ కూడా సమాధౌ ఆ సమాధిని నవిధీయతే, వాళ్ళకి ఏ కోశాన పొందబడేదిగా లేదు. వాళ్ళ జీవితాలు వచ్చినట్లుగా వెళ్ళిపోయే పరిస్థితి తప్ప తాత్విక సంబంధమై ఉన్న పారమార్థిక ప్రయోజనం మాత్రం వాళ్ళు పొందబడే అవకాశాలు అనేటువంటివి మాత్రం లేవు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.